రోజు అద్భుతమైన శంబాల ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఆ మహావతార్ బాబాజీ సమస్త గురుమండలానికి ఎనర్జీ చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఆ మెడిటేషన్ చేసుకునేదానికి మనకు ఆ సాధనను అందించడానికి ఏంజెల్ సురేష్ మాస్టర్ గారిని స్వాదరంగా క్లాస్కు ఆహ్వానిస్తున్నాము. నమస్తే, వెల్కమ్ వెల్కమ్ టు ది సెషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరికి కూడా ఈ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎందుకంటే మాఘ పౌర్ణమి ఒక ప్రత్యేకమైన అంటే హయ్యర్ మాస్టర్స్ని అలైన్ చేసుకోవడానికి మాఘ పౌర్ణమి చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంది. ఎందుకంటే మన కార్తీక మాసం స్పెషల్ కాబట్టి ఈ టైంలో మనము మనం చాలా దగ్గరగా ఉంటాం అన్నమాట. సెంటర్స్ అన్నకి అందుబాటులో ఉంటాం. ఈ కాల పరిమితుల్లో వచ్చే ఈ అద్భుతమైన మాఘమాసం వల్ల మనకి విపరీతమైన ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా దీంట్లో మనం ముఖ్యంగా శంబాలా అనే సూపర్ కాన్షియస్నెస్ ఉండే స్థలాలకి మనం ఈజీగా ఎనర్జీస్ని అలైన్ చేసుకోగలుగుతాం. మనం అనుసంధానం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ రోజు ఈ అద్భుతమైన పర్వదినం అంటే మనకి పౌర్ణమికి ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రోజుని మనం మంచిగా సద్వినియోగపరుచుకుందాము. ముఖ్యంగా ధ్యానంలో మనకి అందరూ తెలుసు, మనకి ఫిజికల్ బాడీ, ఈథరిక్ బాడీ, అస్ట్రల్ బాడీ, 3 బాడీలకి సంబంధించి ఈథరిక్ బాడీ అంటే సూక్ష్మ శరీరంలోనే మనకి చక్రాలు ఉంటాయి, షట్ చక్రాలు. ఆ షట్ చక్రాల్లోనే ముఖ్యంగా మూలాధారం, స్వాదిష్ట, మణిపూరకంలోనే మనకి కర్మ సంబంధాలు అంటే భౌతికమైన కర్మలన్నీ అందులో ఇరుక్కుని ఉంటాయి. అంటే నేను 2012 నుంచి చక్రాల మీద కూడా చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే చాలా మంది కౌన్సిలింగ్లు చేయడం, చక్రాలు చూడడం, అందరికీ కూడా 100కి 99% ఈతి బాధలు ఏమున్నా సరే, అప్పులు, కష్టాలు, దుఃఖాలు అంటే అవి ఉన్న వాళ్ళకి ఇక ధ్యానం చేసే అంత ఓపిక, సమయము, లేకపోతే అంత వెసులుబాటు, అంత మనశ్శాంతి ఉండదు. అంటే వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మందికి వీటిని సరి చేసుకోలేని ముందుకు వెళ్ళలేరు. అవి సరి చేసుకుంటే మనకి ఎనర్జీ కూడా చాలా ఫాస్ట్గా, అద్భుతంగా, చాలా ఈజీగా కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కర్మ సంబంధమైన ఎనర్జీ బ్లాక్స్ ఏవైతే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకంలో ఉంటాయో వాటిలో ముఖ్యంగా ఈ ధ్యానం ద్వారా చాలా ఈజీగా మనం అంటే అవి ఎనర్జీ బ్లాక్స్ అంటే మనకి కాలువలో నీళ్ళు వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదైనా అడ్డిపోతే ఎలాగ ఉంటుందో ఆ విధమైన ఎనర్జీ పరంగా ఈ బ్లాక్స్ వల్లనే అంటే కర్మపరమైన బ్లాక్స్. కాబట్టి ఆ కర్మ తాలూకా వైబ్రేషన్సే మన జీవితంలో రియాలిటీలోని మేనిఫెస్ట్ అవుతూ మనకి ఇబ్బంది పెట్టడం రకరకాల అవి సార్ కొంచెం వాల్యూ పెంచుతారా? సౌండ్ కొంచెం తక్కువ ఉంది. పడుతుందండి మేడం? చిన్నగా వస్తుంది సార్. ఓకే, 100% ఉంది. ఇక్కడ ఇందులో ఏమన్నా జూమ్లో సెట్టింగ్స్ ఏమన్నా సరే ఎనియో నేను ఇలా ఇప్పుడు వినబడుతుంది కదండి దగ్గర పెట్టి. ఇప్పుడు ఓకే సార్. ఓకే మాస్టర్స్, అయితే ఈ కర్మ సంబంధమైన ఈతి బాధలకి ముఖ్యంగా ఈ పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు మనకి అద్భుతంగా పనిచేస్తాయి. నేను పౌర్ణమికి ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తాను, అమావాస్యకి కూడా నేను అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే అమ్మవారి శక్తులు ముఖ్యంగా అమావాస్యతో బాగా అలైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి శక్తులతోటే మనకి ముఖ్యంగా ఏదన్నా పొందాలి అంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య శక్తులు మనం కోరుకున్నది పొందాలంటే దానికి అమ్మవారి శక్తితోటే మనకి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దానికి అమావాస్య ధ్యానాలు కూడా మనకి చాలా ఉపకారంగా ఉంటాయి మనకి ముఖ్యంగా. సో అయితే పౌర్ణమి ధ్యానంతో ఏంటంటే ముఖ్యంగా మనకి జ్ఞానమయపరమైన ఎనర్జీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి కూడా పౌర్ణమి సంబంధించి బ్లాక్స్ క్లియర్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. అంటే కర్మ సంబంధమైన బ్లాక్స్ అంటే ఇది బ్లాక్స్ క్లియర్ అయ్యేది అమావాస్య రోజున ఏంటంటే ఎనర్జీని ఎక్కించుకుంటాం మనం. అంటే లాక్కునే పరిస్థితి. ఎనర్జీ ఎంత లాక్కోవాలన్నా సరే బ్లాకులు ముందు క్లియర్ అవ్వాలి. కాబట్టి పౌర్ణమి ధ్యానాలు మనకి ఈ బ్లాకులకి అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే అమావాస్య కూడా ఉపయోగపడుతుంది కానీ పౌర్ణమి ధ్యానంతో ఈ లైట్ కాబట్టి హైయెస్ట్ లైట్ ఎనర్జీ కాబట్టి ఈ ఈ డార్క్ ఎనర్జీ బ్లాక్స్ ఎక్కువగా బాగా క్లియర్ అవుతాయి. కాబట్టి మనం ప్రతిసారి ఈ పౌర్ణమి ధ్యానాలని చక్కగా ఉపయోగించుకుంటే అందులో ఇలాంటి స్పెషల్ డేస్లోని మనం ఎక్కువ ధ్యానం చేస్తే చాలా వరకు ఎన్నో
ఈవెన్ దో జన్మలుగా పడుతున్నవి కూడా ఈజీగా ధ్యానం ద్వారా అవి మనకి రిలీజ్ అయిపోతాయి. అందువల్లనే ధ్యానం చేసిన వాళ్ళందరికీ ఆరోగ్యం ఇమ్మీడియేట్‌గా ఎందుకొస్తుంది అందరికి ఆరోగ్యం అయితే వెంటనే సెట్ అయిపోతది అందరికి. ఎందుకంటే పిరమిడ్‌లో ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల మంది అంటే ఓన్లీ ఆరోగ్యం సెట్ అవ్వడం వల్లనే ఇంత ప్రాచుర్యం జరిగింది. ఎంతోమంది రావడం జరిగింది. అనుభవాన్ని పొందడం ముందుకి అందరూ కంటిన్యూ చేయడం జరిగింది. అంటే ఇక్కడేంటంటే ధ్యానము ద్వారా 100% కర్మలు క్లియర్ అవుతాయన్నది ఒక ప్రూఫ్. ఎందుకంటే మన భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ప్రతి రోగానికి కారణము కర్మలే. రోగ రూప్ అదే రోగ రూపేణ మన పీడిత అని ఉంది కదా! అంటే రోగ రూపాల్లోని కర్మలే మనకి బాధిస్తాయి కాబట్టి రోగాలు పోతున్నాయంటే కర్మలు పోతున్నాయి కదా! అయినప్పటికి కూడా కాంప్లికేటెడ్ అంటే కర్మలు కూడా రకరకాలు ఉంటాయి. ఏదైనా మనకు రేపు నెక్స్ట్ టైము క్లాసులు చెప్పుకున్నప్పుడు కర్మల గురించి వివరంగా ఈ కర్మ సంబంధం కొన్ని అంటే మనకి జటిలమైన కర్మలుంటాయి. చాలా సింపుల్‌గా వదిలించుకునే కర్మలుంటాయి. అలాగే పితృపరమైన దోషాలంటారు. అవి కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి కొద్దిగా. పితృపరమైన దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. ఇలాగా రకరకాలు ఉండే వాటిల్లో ముఖ్యంగా జనరల్‌గా ఉండే అంటే మన భౌతిక పరంగా రోగాలకు సంబంధించి కొన్ని పనులు జరగట్లేదు. ఇలాంటి వాటిల్లో మటుకు చాలా ఫాస్ట్‌గా మనకి ధ్యానంతో కుదురుతాయి. ఇంకా తర్వాత కొన్ని కొన్ని వెంటాడే ఉంటాయి. వాటికేంటంటే పితృదోషాల పరంగా ఉంటాయి కొన్ని. తర్వాత కొన్ని కొన్ని అంటే గ్రహ దోషాలు కూడా ధ్యానంతో దాటియచ్చు. చాలా వరకు మనం ధ్యానం మీద మంచి అవగాహన, చక్రాల మీద మంచి పట్టుంటే గనక చాలా వరకు మన ప్లానెట్స్ ప్రభావాన్ని కూడా ఈజీగా తప్పించుకోవచ్చు. కొద్దిగా సాధన గట్టిగా చేయాలి. దాని మీద సరైన అవగాహన ఉండాలి కర్మల మీద. సో, ఈ రకంగా అయితే ఇవాళ ఇలాంటి మంచి రోజున మనం డెఫినిట్‌గా కర్మలు వీలైనంత వరకు క్లియర్ చేసి దగ్ధం చేసుకోవడానికి ఈరోజు ఈ ధ్యానాన్ని ఉపయోగించుకుందాం. ముఖ్యంగా శంబాల, శంబాల అన్నదేంటంటే వెరీ హై డెన్సిటీ ఎనర్జీ. ఆ ఎనర్జీ తోటి ఎలాంటి కర్మలైనా సరే, అది పితృ కర్మలతో సైతం కూడా క్లియర్ అవ్వడానికి 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ గేట్‌వే శంబాల. అంటే మనం భౌతికకి సంబంధించిన 3 డైమెన్షన్ అంటాం. ఈ 3 డైమెన్షన్‌కి మించి ఎన్నో రెట్లున్న హైయర్ డైమెన్షన్‌కి సంబంధించిన ఎనర్జీ అంతా కూడా శంబాలలోని అలైన్‌మెంట్ అయ్యి ఉంటది. కాబట్టి అంటే అది ఎలా చెప్పాలంటే ఒక విధంగా లేజర్ టైప్. లేజర్ కటింగ్‌తో ఈ రోజున ప్రతి సమస్య ఈజీగా లేజర్‌తో లేజర్ ట్రీట్‌మెంట్. ఎటువంటి కంటికి అవ్వని, కిడ్నీస్ అవ్వని సింపుల్‌గా అయిపోతది. మనకు ఆపరేషన్ అవ్వదు, నొప్పి రాదు, దెబ్బ అనిపించదు, కట్ చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చేయించుకొని ఇంటికెళ్ళి మళ్ళీ పని చేసుకోవచ్చు. అంత రకమైన అంత హై డెన్సిటీ ఎనర్జీ మనకి శంబాల నుంచి దొరుకుతది. మనకే తెలీదు మన కర్మలన్నీ ఈజీగా వాటితోటి. అయితే దానికి ఏంటి అంటే ఆ ఎనర్జీని పొందాలంటే ఏంటి మార్గం అంటే బాబాజీకి సరెండర్ అవ్వాలి. అంటే ఎందుకంటే ఆయన ఈస్ ద ఇప్పుడు మనం హిమాలయాల్లో నేను చాలా కాలం ఉన్నాను. హిమాలయాల్లో ఒక ఒక పద్ధతి ఉంటది. అంటే మనకి ఇటేపు తెలీదు గానీ, ఎక్కడ ఏ టెంపుల్‌కెళ్ళినా అక్కడ క్షేత్రపాలకుడు ఉంటాడు. క్షేత్రపాలకుడిని ముందు దర్శించుకోవాలి. క్షేత్రపాలకుడిని మనం ముందు దర్శించుకొని, అతని అనుగ్రహాన్ని పొందితేనే మనకక్కడ ఎనర్జీ మీకు తెలుస్తది. ఎప్పుడన్నా నాతో హిమాలయ వచ్చినప్పుడు మీకు అది క్లియర్‌గా అర్థమవుతది. అంటే నాకు ఆ ప్రోటోకాల్ తెలుసు కాబట్టి, మొదట క్షేత్రపాలకుడిని ఎతుక్కుంటాం. అక్కడికెళ్ళి ఆయన్ని దండం పెట్టుకొని, ఆయన్ని అనుగ్రహాన్ని పొందితే, అక్కడ ఎనర్జీలు భయంకరంగా ఉంటది. మిమ్మల్ని ఊపేస్తాయి ఎనర్జీలు. అంటే కొంతమంది నేను గమనిస్తాను. కొంతమంది నాతో రాకుండా తీరుబడి ఎనకాల మాట్లాడుకోను ఎనకాలొస్తారు. వాళ్ళు క్షేత్రపాతులు తెలీదు. వాళ్ళు కూర్చుంటారు డైరెక్ట్‌గెళ్ళి. వాళ్ళు మనం గమనించాం. ఆనాటి కేసులు గమనించాం. వాళ్ళు ఎనర్జీలు కనెక్ట్ అవ్వవు. అందుకే ఏంటంటే ప్రోటోకాల్స్ ఉంటాయి. క్షేత్రపాలకుడి ఎనర్జీ అక్కడ ఉంటది కాబట్టి, ఆ ఎనర్జీకి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, దండం పెట్టుకొని ఇది చేస్తామో, అసలైన ఎనర్జీలు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు శంబాలాకి ప్రస్తుతం కుంభయోగంలో ఎవరు క్షేత్రపాలకులు? క్షేత్రపాలకులు, ఓనరు అంటే యాక్చువల్‌గా దానికి ఓనర్ ఎవరంటే శాంభవి దేవి. శంబాల మాత. అంటే అమ్మవారి శక్తి అది. శక్తితో ఎందుకంటే మీకిందాడ అంటే మీ ముందు ఒక క్లాస్ వస్తున్నాను తెలుగులో వేరే దాంట్లో గ్రూప్‌లో. అందులో కొద్ది వివరంగా చెప్పాను. అంటే మన భూమి మీద భూమాత ఎలాగా మనల్ని అందరిని కాపాడుకొస్తుందని. ఒక ప్లాస్మా అనే ఒక శక్తి చైతన్యాన్ని ఆమె అందులోనే మనం బతుకుతున్నాం. అందులోనే ప్రకృతి, అందులోనే అన్ని జీవజాలం ఎలాగైతే ఉందో, అలాగే శంబాల హైయెస్ట్ డైమెన్షన్ సంబంధించి కూడా అమ్మవారు అంటే భూమి మీద ఏదన్నా నిలబడాలి అంటే గనక దానికి అమ్మవారి శక్తే ఉండాలి. అంటే ఎలాగైతే భువనేశ్వరి దేవి మాత యొక్క ఈ
ఈ అను ఆమె యొక్క స్వరూపంగా భూమాత ఎలాగైతే ఇక్కడ మనల్ని సాగుతుందో, ఈ స్తంభాలు అనేది ప్రత్యేకమైన వ్యవస్థ కాబట్టి, మల్టీ డైమెన్షనల్ గేట్వే కాబట్టి, మొత్తం దశ మహావిద్యుల్లోని అత్యంత శక్తివంతమైంది. అంటే మహాకాళికి ప్రత్యక్ష రూపంగా ఎవరు చెప్తారంటే సాంబవి మాత. అంటే ఆ సాంబవి మాత శక్తితోటే అక్కడ సంబాల అనే మహా చైతన్యం అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. అలాంటి సంబాలకి ప్రస్తుతం ఈ కుంభయుగానికి అది ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. అంటే ఇప్పుడు సత్యయుగం నుంచి మానవ మానవ సీడ్ అంటే మను నుంచి అంటే ఈ సప్త ఋషులతో పాటు ఉన్న మనువు నుంచి మొదలైన అంటే సత్యయుగానికి సంబంధించిన ఈ హ్యూమన్ సీడ్కి ఆ కాలం నుంచి కూడా కాపాడుతూ అంచెలంచెలుగా కాలమాన పరిస్థితుల్లో ముందుకు నడిపిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికే అంటే మానవ లోకాన్ని ముందుకు నడిపించడానికి శంబాల అనేది ఉంది. ఆ శంబాలను అప్పటి నుంచి కూడా అంటే ఈశ్వరుడు యొక్క మహా చైతన్యంలో లీనమై ఉన్న ఈ అత్యున్నతమైన పరమ గురువులు మల్టీ డైమెన్షనల్ స్టేజ్లో ఉన్న పరమ గురువులు అందరూ కూడా ఈ శంబాలలోని వాళ్ళు ఆత్మస్వరూపులుగా అంటే ఎస్టల్ బాడీస్తో ఉంటారు. అంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అంటే శివుడిలాగే ప్రతి చోట ఉండగలుగుతారు, ప్రతి దాంట్లో ఉంటారు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని మన 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 అన్ని పరిధుల్లో 360 డిగ్రీస్లో అన్ని డైమెన్షన్ల నుంచి ఉన్న స్థాయిల నుంచి మనలో ప్రతి కణకణం అణువులు కూడా వాళ్ళు రీచ్ అయ్యి ఉంటారు. రీచ్ అవ్వగలిగే స్థాయిలో శివుడి యొక్క ప్రతిరూపంగా ఉంటారు. వీళ్ళందరిలో కూడా ఈ కుంభయుగం అంటే ఇప్పుడైతే కుంభయుగం అంటాం ఇప్పుడు 2000 నుంచి సుమారుగా మనకు స్టార్ట్ అయింది. ఇంకో 2000 సంవత్సరాల పైగా ఇది నడుస్తుంది కుంభయుగం. ఈ కుంభయుగంలో మన మానవ చైతన్యాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేసి నడిపించడానికే బాబాజీ ఇప్పుడు ఆయన క్షేత్రపాలకుడు. అంటే డ్యూటీలు మారినట్టు మారుతూ ఉంటారు ప్రతి యుగానికి సంబంధించి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి క్షేత్రపాలకులుగా అంటే ఈ కుంభయుగానికి ఎవరు? బాబాజీ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అమ్మవారి యొక్క మల్టీ డైమెన్షనల్ ఆ మహా చైతన్య శక్తిని మనం అందుకోవాలి అంటే ఎవరిని ఇప్పుడు మనం సరెండర్ అవ్వాలి? ఫస్ట్ క్షేత్రపాలకుడైన శివుడి రూపంలో ఉన్నటువంటి బాబాజీకి మనం కనెక్ట్ అయితే చాలు. ఆయన ద్వారా నుంచి ఇంక మిగతాదంతా అమ్మవారికి అమ్మవారి మన ద్వారా పాస్ అయిపోయి మామూలు మన రోగాలు, దుఃఖాలు, నష్టాలు ఇప్పుడు ఈ ఎనర్జీ ఆ లెవెల్ ఎనర్జీలు కాదు. అంటే అవి చాలా లో మోతాదు అదంతా. అంటే రోగాలు పోవడము, దుఃఖాలు పోవడము అలా కాదు. అంతకు మించి అంటే మీరు ఊహించిన స్థాయిలో ఒక బ్రహ్మగా అంటే మల్టీ డైమెన్షనల్గా మీరే ఒక దేవుడిగా అన్ని సర్వశక్తులతో సర్వసిద్ధులతో మారడానికి కావాల్సిన అంతకు మించిన ఎనర్జీలే ఈ సంబాలలో ఉన్నది. అందుకే సంబాలని మనం ఏమంటాం? సూపర్ కాన్షియస్ ఎనర్జీ. ఆ సూపర్ కాన్షియస్ ఎనర్జీని మనము బాబాజీ అనుగ్రహంతో మనం ఈరోజు చవి చూద్దాం. ఓకేనా? నిన్న అలాగా జరిగింది అందరికీ. అలాగే ఈరోజు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అవుదాం. మీరు తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. మనం కొద్దిగా ఇదంతా ఒక 1 అవర్లో ప్రాసెస్ చేసిన తర్వాత వి గో త్రూ. మీరందరూ ఏం చేయాలంటే కూర్చోండి, మంచిగా కంఫర్ట్గా రిలాక్స్గా కూర్చోండి. పడుకొని చేసేది కాదు ఇది. మనం దండం నిటారుగా ఉండాలి. ఎందుకంటే ఎనర్జీ భూమి ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమాతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ లాగా ఆమె ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ లాక్కుంటుంది కాబట్టి స్కై నుంచి వస్తుంది, చైతన్యం పైనుంచి వస్తుంది, మన నెత్తి నుంచి వస్తుంది, కుండల్ని కింద నుంచి లాగుతుంది. కాబట్టి దండం ఎప్పుడు కూడా నిటారుగా ఉండాలి. అంటే కూర్చుంటేనే ధ్యానం. కొంతమంది చెప్తుంటారు మేము పడుకుంటే ధ్యానం, అది ఎక్కడా లేదు అది సిస్టమ్. పడుకుంటే అంటే ఎనర్జీ పైనుంచి ఒక వర్షం లాగా జల్లులాగా వచ్చే ఆ చైతన్యం, ఆ లైట్ ఎనర్జీ, విశ్వం నుంచి వచ్చే లైట్ ఎనర్జీ ఇలాగ వంకర తిరిగి మళ్ళీ టర్నింగ్ తీసుకొని మనలోకి వెళ్దాం. అది పైనుంచి ఫాల్ అవుతుంటుంది, పైనుంచి పడుతుంటుంది. కాబట్టి దండం మనం నిటారుగా ఉండాలి. మీరు ఎక్కడైనా తలగళ్ళ పెట్టుకోండి, ఏం పెట్టుకోండి, కానీ కూర్చోవాలి. మీ నడువు నిటారుగా కూర్చొని సపోర్ట్ తీసుకొని రిలాక్స్గా కూర్చోండి. మఠం వేసుకున్న మంచిదే, లేకపోతే మీ కుర్చీలో కూర్చుంటే రిలాక్స్గా ఉండండి. మీరు కాళ్ళు ముడుచుకుంటే ఎప్పుడు కూడా మంచిదే, కానీ కాళ్ళు ఎప్పుడన్నా మీకు ఎనర్జీ బాగా పాస్ అయినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. మన మోకాళ్ళు అంటే పాస్ అయినప్పుడు మీకు ఏమన్నా కీళ్ళ నొప్పులా ఉంటే నొప్పి పెరుగుతుంది. ఎప్పుడు ఎనర్జీ పాస్ అయినప్పుడు హీలింగ్ జరుగుతుంది, ఆ తర్వాత పర్మనెంట్గా పోతుంది. చాలా మందిలో జరుగుతుంటుంది. కాబట్టి ప్రాసెస్ జరిగినప్పుడు మీరు కాళ్ళు రిలాక్స్ చేసుకోవచ్చు, కదుపుకోవచ్చు. ఒకవేళ కళ్ళు తెరవకుండా ఒకసారి మళ్ళీ కాళ్ళు చాపుకొని మళ్ళీ మడిచి పెట్టేసుకుంటే కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది.
మీరు ఎందుకంటే ఈ హై ఎనర్జీలు కాబట్టి ఇలాంటి చాలా మందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతుంటాయి. క్లియర్ అవుతున్నప్పుడు మటుకు ఆ ప్రాంతాల్లో కొద్దిగా ప్రాసెస్ జరిగినప్పుడు ఇబ్బందిగా అనిపించవచ్చు, కష్టం నొప్పిగా అనిపించవచ్చు. భరిస్తే మంచిదే, లేదంటే మీరు కాళ్ళు అవి రిలాక్స్ అవ్వచ్చు. అది కళ్ళు తెరవద్దు. ఓకే మాస్టర్స్, అందరూ కూర్చోండి. మీరు లైట్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అంత మీకు అనుకూలంగా ఉండేటట్టు అని మీరు చూసుకొని వాటర్ తాగితే మంచిది. వాటర్ తీసుకోండి, ఎందుకంటే బాడీలో ఎంత ఎక్కువ వాటర్ ఉంటే అంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ ఎప్పుడు లాక్కుంటుంది. కాబట్టి వాటర్ తాగి రిలాక్స్గా కూర్చోండి. మనం బాబాజీ అనుగ్రహంతో ఈ ఎనర్జీని మనం కనెక్ట్ అవుదాం. రిలాక్స్, 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 రిలాక్స్. జస్ట్ బీ విత్ మీ యొక్క సహజమైన థాట్స్ మీ దృష్టిని పెట్టండి. జస్ట్ బీ విత్ ద బ్రెత్. మీలో సహజంగా జరుగుతున్న శ్వాస నిశ్వాసాలపై మీ పెడుతూ అలాగే రిలాక్స్గా కూర్చోండి. ఈ యొక్క అత్యద్భుతమైన మాఘ పౌర్ణమి దిన రోజున మనకి ఈ ధ్యానము ఆత్మజ్ఞాన మార్గాన్ని ద్వారా ఏదైతే మనం శంబాల సూపర్ కాన్షియస్నెస్ మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్ని ఏదైతే మనం బాబాజీ అనుగ్రహంతో అందుకోవాలనుకుంటున్నామో, ఈ అసాధారణమైన అద్భుతమైన మహా చైతన్యాన్ని అందుకునే ప్రక్రియకు మనకి ఈ స్థాయికి మనల్ని తీసుకొచ్చి ధ్యానంపై ప్రేరణ కలిగించి మనందరికీ ఈ భూమిపై అత్యుత్తమైనటువంటి ధ్యాన యోగాన్ని పరిచయం చేసిన, అలాగే మనందరిని ముందు నడిపించినటువంటి మనందరి యొక్క ప్రియతమ గురువు, విశ్వ గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క పూర్ణాత్మగా ఉన్నటువంటి మహాప్రజ్ఞాత్మని మనం ఆహ్వానించుకుందాం. బాబా మనం పత్రిసారిని ఆహ్వానించి ఆయన యొక్క పూర్ణాత్మను ఆహ్వానించుకునే ముందు ఆయనకి వినయంతో విధేయతలతో ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రి యొక్క పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్మకి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా పత్రిసారి యొక్క పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్మని మన చాలా వినయంగా విధేయతలతో ఆప్యాయతో ఉదయపూర్వకంగా మన మధ్యకు ఆహ్వానించుకుందాం. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్, మీరు మీ యొక్క పూర్ణాత్మ అయినటువంటి మహాప్రజ్ఞాత్మ ద్వారా ఈరోజు ఈ మాఘ పౌర్ణమి శుభదినమున మా మధ్యన ఉంటూ మా అందరికీ నేతృత్వం వహించి మాకు మార్గదర్శనాన్ని కల్పిస్తారని మీ యొక్క మహాప్రజ్ఞాత్మతో మీ యొక్క
అత్యున్నతమైన అత్యద్భుతమైన తేజస్సు ఓజస్సుతో మీ యొక్క చైతన్య శక్తితో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తారని, అదేవిధంగా శంబాల యొక్క మహా విశ్వ చైతన్య శక్తిని అనుసంధానం చేయడంలో మాకు మీరు మార్గనిర్దేశం చేయగలరని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మనసులో అనుకోండి. మై డియర్ బ్రహ్మర్షి పితామహ సార్, మీ యొక్క పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞతో మమ్మల్ని మహా విశ్వ చైతన్యానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అవతార్ బాబాజీ యొక్క ప్రేమ కృపా కటాక్షాలు పొందడానికి ఆయన యొక్క శక్తి చైతన్య క్షేత్రాన్ని అందుకొని భాగ్యాన్ని యోగ్యతని మీరు మాకు కలుగజేస్తారని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అప్పుడు మనకి ఈ భౌతిక అస్తిత్వాన్ని ఇచ్చి మనకి ముందుకు నడిపిస్తూ అనేక జన్మల్లో కంటికి రెప్పలా చూసుకుంటూ మనల్ని ఒక తల్లిలాగా సాకుతున్నటువంటి తల్లి అయినటువంటి విశ్వమాత మహాజగజ్జని మహాకాళికి స్వరూపమైనటువంటి భువనేశ్వరి మాత యొక్క అస్తిత్వంతో ఏర్పడినటువంటి దివ్యధరణి భూమాతకి హృదయపూర్వక అష్టాంగ ప్రణామాలు, ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటాం మాస్టర్. అలాగే ఈ దివ్య భూమాత ఆమె యొక్క పూర్తి అస్తిత్వంలో ఉన్నటువంటి మినరల్ కింగ్డమ్ ఖనిజ సామ్రాజ్యానికి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటాం. దివ్యధరణి భూమాతలో మనందరినీ నడిపించడానికి క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రకృతి మాతలో అత్యంత మూలమైనటువంటి వృక్ష జాతికి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అలాగే భూమాతలో ఉన్నటువంటి సకల జీవకోటి రాశికి మిత్రత్వంతో కూడిన ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అలాగే ఈ యొక్క భూమాతలో ఈ సకల జీవకోటికి తోడ్పడుతూ కాపాడుతూ అలాగే మానవ చైతన్యాన్ని ఉన్నత స్థితి స్థాయిలకు నడిపిస్తున్నటువంటి మానవుల్లో అత్యుత్తమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందిన, అదే రకంగా ఎన్నో జన్మలుగా నా జీవితంలో దారిని కల్పిస్తూ ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు నడిపించిన గురువులందరికీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. ఈ గురువు పరంపరలో ఉన్నటువంటి హిమాలయ యోగులు, అసెండెడ్ అండ్ మాస్టర్స్, అలాగే శంబాల పరమ గురువుల మహావిశ్వ చైతన్యానికి కుంభయ్యగానికి అధ్యక్షుడు వహిస్తున్నటువంటి నాయకత్వంలో ఉన్న శ్రీ అమర ఆర్యం అవతార్ బాబాజీకి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు మరియు
ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. బాబాజీ యొక్క అనుగ్రహం, ప్రేమ, కృప, కటాక్షాలు ఎప్పటికీ ఎల్లప్పటికీ నాపై ఉండాలని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అనేక తలాల్లో విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి దివ్య దేవతా శక్తులకు, ఈ దివ్య దేవతా శక్తులకు మూలంగా ఉన్నటువంటి విశ్వమాత మహాజగ్జని మహాకాళి యొక్క కృపా కటాక్షాలు, ముఖ్యంగా ఆమె స్వరూపంగా ఉన్నటువంటి శాంభవీ దేవి యొక్క అనుగ్రహం నాపై, అదే నా యొక్క మార్గదర్శనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, ఆమె యొక్క అనుగ్రహం ఉండాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భూమాతల క్రియాశీలకంగా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వరతి సిద్ధులతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందడానికి సమస్త శక్తులను సిద్ధులను కల్పిస్తున్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, అదేవిధంగా అనేక అవతార పురుషులుగా భూమి మీదకు వచ్చి వారి ద్వారా ప్రచోదనం చెందిన అనేక మంది యోగులు, గురువులు, సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆ అనుబంధమైన దేవతామూర్తులు, దేవతా శక్తులు, దేవతామూర్తుల యొక్క దివ్య అనుగ్రహం, కృపాకట ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై డియర్ బాబాజీ. మీ యొక్క విశ్వ మహా చైతన్య శక్తిని మా అందరికీ ప్రసరింపజేయగలరని, మీ యొక్క అత్యున్నతమైన అసాధారణమైన విశ్వ చైతన్యపు ఆ వెలుగుని, విజ్ఞానాన్ని నాకు ప్రసాదించగలరని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రాసెస్లో నాకు ముందుకు నడిపిస్తున్నటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సారికి హృదయపూర్వక ప్రణామం. ఓకే మాస్టర్, బాబాజీని వేడుకుంటూ మీ యొక్క తల భాగంలో ప్రకంపనలతో కూడినటువంటి మహా విశ్వ చైతన్య శక్తి వెలుగుగా మీ శరీరం అంతా నిండుతున్నట్టు, ఆ వెలుగులో శరీరం అంతా మునిగి తేలుతున్నట్టు, మీ ఆ వెలుగులో పూర్తిగా మీరు మునిగిపోయిన అనుభూతిని పొందండి. ఆ ప్రచండమైన అన్ని వైపులకు విస్తరిస్తున్నటువంటి ఆ బాబాజీ అనుగ్రహంతో, ప్రేమ కృపా కటాక్షాలతో వస్తున్నటువంటి మహా చైతన్య వెలుగుని మీ బ్రహ్మరంధ్రం ద్వారా స్వీకరించండి. బ్రహ్మరంధ్రం నుంచి మీ శరీరం అంతా, శిరస్సు భాగము, అలాగే మీ యొక్క మొత్తము ఫేస్, వెనకాల మెదడు, ప్రతి అంగంలో కూడా ఆ మహా చైతన్యాన్ని విస్తరించడాన్ని, ఆ దివ్య ప్రకంపనల అనుభూతిని పొందండి మాస్టర్స్. ఆ అనంతంగా విస్తరిస్తూ మహా చైతన్య శక్తిగా మీరు మునిగి తేలుతున్న చైతన్య శక్తి మీ బ్రహ్మరంధ్రం నుంచి విస్తరిస్తూ మీ శిరస్సునంతా నిండిపోయి మెడ భాగము, ఆపై మీ యొక్క ఛాతీ భాగము, షోల్డర్స్తో నిండుతూ మీ రెండు కుడి ఎడమ శరీరంలో కంప్లీట్గా విస్తరిస్తున్నటువంటి అనుభూతిని పొందండి మనం. అలాగే మీ వెన్నుముక్క భాగము, వీపి, అలాగే మీ అప్పర్ అబ్డామినల్, లోవర్ అబ్డామినల్,
మీ శరీరంలో ఉన్న ప్రతి అంగము, కణకణమున, అణువణువున ఆ మహా విశ్వ చైతన్యాన్ని, ఆ దివ్య ప్రకంపన అనుభూతిని పరిపూర్ణంగా ఆస్వాదించండి మాస్టర్స్. మరింతగా మరింతగా చుచ్చుకొని వస్తున్న వెలుగు మీ శిరస్సుపై బ్రహ్మరంధ్రం నుంచి విస్తరిస్తూ లోపలికి వస్తున్న ఆ వెలుగుని మరింతగా అన్ని ఆర్గాన్స్ ద్వారా మీ యొక్క లోవర్ అబ్డామినల్, మీ యొక్క హిప్స్, అలాగే వీపు పూర్తి భాగము, అలాగే మేరుదండము ఆనుకొని వెన్నుముక భాగంలో మొత్తము మీ యొక్క లోవర్ హిప్స్, మీ పుటక్, మీ థాయిస్ కుడి ఎడమ, అలాగే మీ మోకాళ్ళ లోపల కూడా ఆ చైతన్యాన్ని ఆస్వాదించండి, పరిపూర్ణంగా స్వీకరించండి. మీ మోకాల్లో నిండుతున్న ఆ వెలుగు చైతన్యం మీ మోకాళ్ళని లో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులను కూడా పూర్తిగా రూపుమాపి తొలగిస్తూ మరింత కిందకి పిక్కల కుడి ఎడమ కాళ్ళల్లో పిక్కలకు, అదేవిధంగా మీ పూర్తిగా చీలమండలము, అలాగే పాదము, అలాగే కుడి ఎడమ కాళ్ళవేలల్లో విస్తరించడాన్ని, అలాగే మీ శరీరం అంతా బెలూన్లాగా ఆ విశ్వ చైతన్య శక్తి నిండడాన్ని పూర్తిగా అనుభూతి పొందండి. సంకల్పం చేసుకోండి. సంకల్పం చేసుకున్న వాళ్ళు, అనుభూతి పొందిన వాళ్ళు బాబాజీని అర్థించండి. ఆయన సాయం చేయండిగా అడగండి. ఆయన ఆ విశ్వ చైతన్యాన్ని అనుగ్రహించండి అని చెప్పి వేడుకోండి. బాబాజీ యొక్క ప్రేమ, కృపా కటాక్షలతో ఆ దివ్య విశ్వ చైతన్య అనుభూతిని మీ శరీరం అంతా అనుభవించండి. ప్రతి కణకణము, అణువణువు, ప్రతి ఆర్గన్స్, మీకున్న ప్రతి బాడీలో ఉన్నటువంటి మెడ భాగం నుంచి మీ మెదడు, కళ్ళు, నోరు, అదే మీ భుజాలు, అలాగే మీ యొక్క ఊపిరితిత్తుల్లో పూర్తిగా మరింతగా వెలుగుతో నిండిపోవడాన్ని గమనించండి, అనుభూతి చెందండి. అలాగే మీ యొక్క హార్ట్, అలాగే మీ యొక్క ఊపిరితిత్తులు పూర్తిగా నిండిపోవడాన్ని, హార్ట్, అలాగే మీ యొక్క పేగులు పూర్తిగా, పెద్ద పేగులు, కిందనున్న చిన్న పేగులు, అలాగే మీకున్న ప్యాంక్రియాస్లో కూడా ఈ వెలుగును అనుభూతి చెందండి. బాడీలో ప్రతి మూల, ప్రతి కణం, ప్రతి అణువు, అలాగే ఈ ప్రచండమైన దివ్యమైన బాబాజీ ప్రేమ, కృపా కటాక్షలతో ఉన్నటువంటి శంబాల మాతమే యొక్క దివ్య మహాశక్తి చైతన్యం మీ యొక్క మొత్తం బాడీ అంతా నిండిపోవడాన్ని, బెలూన్లాగా నింపబడాలి, ఆ దివ్య అనుభూతిని పొందండి. అలాగే మీ యొక్క కిడ్నీస్లో పూర్తిగా వెలుగుని ఆస్వాదించండి. కిడ్నీ ప్రాంతంలో పూర్తిగా నిండిపోవడాన్ని, దాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. ఆ దివ్య మహా చైతన్య శక్తి మీ యొక్క కిడ్నీస్ కింద భాగంలో ఉన్న మీ యొక్క జెనిటల్ పార్ట్స్లో ఉన్న ఎటువంటి లోపాలున్నా సరిచేయమని ఆ శంబలామాతను కోరుకుంటూ ఆ వెలుగుని పూర్తిగా మీ జెనిటల్ పార్ట్స్లో, లేడీస్ ఫిలోపిన్ ట్యూబ్స్లో, అదేవిధంగా మగవాళ్ళకి వృషకణాల్లో, అన్ని చోట్ల కూడా ఆ దివ్య శక్తి హీలింగ్ చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ వేడుకుంటూ బాబాజీ యొక్క ఆ అత్యద్భుతమైన ప్రేమ, దివ్య ప్రేమ మరియు ఆయన యొక్క కృపా కటాక్షాల ఆ ప్రకంపన, ఆ వెలుగుని మొత్తముగా అనుభూతి చెందండి. అదేవిధంగా ఆ దివ్య విశ్వ చైతన్య శక్తి మీ కుడి ఎడమ తొడల్లో కూడా విస్తరించడాన్ని అనుభూతి పొందండి. మీ ఎడమ కుడి యొక్క కాళ్ళ చిప్పల్లో కూడా ప్రతి మూలన, ప్రతి అణువున, కణకణమున ఆ దివ్య ప్రకంపన పూర్ణంగా అనుభూతి చెందండి. అలాగే బ్యాక్ సైడ్ హిప్స్, లోవర్ హిప్స్, థైస్, చీలమండలాలు, కాళ్ళ యొక్క పాదము, చీలమండలాల వరకు పిక్కలతో సైతం ఆ వెలుగుని కుడి ఎడమ రెండు కాళ్ళల్లో ఆ వెలుగుని పూర్తిగా విస్తరింపజేసుకోండి. అద్భుతంగా అనుభూతి చెందండి. ఆ వెలుగును ఆస్వాదించండి. బాబాజీ యొక్క ప్రేమ, కృప కటాక్షాన్ని మీ శరీరం అంతా ఒక
అద్భుతమైన ప్రేమమయ తరంగాల్ని, ఆ దివ్య తరంగాల్ని, వైబ్రేషన్స్ ఫీల్ అవ్వండి. మీలో మీ యొక్క కుడి ఎడమ చేతుల వేళ్ల నుంచి, అలాగే పూర్తిగా నిండి ఉన్న ఈ చైతన్యము మీ కాళ్ళ వేళ్ల నుంచి కూడా బయటికి విస్తరించడాన్ని, మీ శరీరం అంతా బెలూన్లాగా కాంతిమయమైపోయి కాంతితో వెలుగుతూ మీ యొక్క స్వేదరంధ్రాల ద్వారా ఆ వెలుగు మీ శరీరం నుంచి అన్ని పక్కల, అన్ని వైపుల, అన్ని చోట్ల బయటికి విస్తరించడాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్. మరింతగా మీ యొక్క బ్రహ్మరంధ్రంలోంచి ఇంకా చొచ్చుకొని వస్తున్న దివ్య కాంతిని ఆ బాబాజీ యొక్క ప్రేమ కృపా కటాక్షాలతో విస్తరిస్తున్నటువంటి ఆ దివ్యమైన అదే ఆ కాంతిని పూర్తిగా పొందండి. పూర్తిగా తీసుకోండి. బాడీలోంచి అది బయటికి పోవాలి. మొత్తము బాడీలో మలినాల్ని అన్నిటిని కాంతి రూపంలో కరిగిపోయి కాంతిలో పూర్తిగా నశించిపోయి కర్మలన్నీ దగ్ధమైపోయే విధంగా వెలుగును మీరు పూర్తిగా నింపుకోండి. శంబాలా మాత యొక్క ఆ మహా విశ్వ చైతన్య శక్తిని బాబాజీ కృపా కటాక్షాల ద్వారా పూర్తిగా మీలోకి వైబ్రేషన్ ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఆ వెలుగు మీ అంతటా మీ నుంచి అన్ని వైపుల నుంచి మీరే ఒక కాంతిమయమైన శరీరపుగా, ఒక అద్భుతమైన కాంతితో, దివ్య అనుభూతితో బాబాజీ యొక్క ప్రేమ కృప కటాక్షాల యొక్క ఆ తరంగాలతో తన్మయత్వం పొందండి మాస్టర్స్. బాడీ అంతా వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. ఆ బాబాజీ దివ్య చైతన్యాన్ని బ్రహ్మరంధ్రం నుంచి అన్ని వైపుల కాళ్ళు యొక్క బొటన వేళ్ళు, అన్ని కాళ్ళ వేళ్ళ నుంచి చేతుల్లో కూడా మరింత మిమ్మల్ని పూర్తిగా అన్వయత్వం చేస్తున్నటువంటి ఆ బాబాజీ యొక్క కృపా ప్రేమ కటాక్షాల్ని పూర్తిగా వినయంతో వినమ్రతో ఆస్వాదించండి. బాబాజీ ప్రేమకు, ఆయన కృపా కటాక్షాలకు పూర్తి కృతజ్ఞతతో నా శంబాలమ్మ యొక్క చైతన్యాన్ని పూర్తిగా విస్తరింపజేసుకుంటున్నాను. మీ ద్వారా విస్తరిస్తున్న కాంతి పుంజాలు మీరు ఒక మహా చైతన్య వెలుగుగా మీ బాడీ అంతా కాంతితో నిండిపోవడాన్ని, మరింత కాంతితో మీ మిలుబిట్లు కొలపడాన్ని మీరు అనుభూతి చెందండి. దివ్యమైన కాంతి మీ ద్వారా నలువైపులా విస్తరించి మీరున్న రూమ్ అంతా కాంతిమయం అవడం, ఆ కాంతి విస్తరిస్తూ మీ రూమ్ నుంచి అన్ని రూముల్లోకి మీ ఇంటి అంతా కూడా శుద్ధి చేయడాన్ని మీరు అనుభూతి చెందండి. మీ ద్వారా విస్తరిస్తున్న కాంతి బ్రహ్మరంధ్రంలో చొచ్చుకుంటూ వస్తున్న ఆ దివ్య కృపా కటాక్షాలు కలిగిన కాంతి మీ నుంచి విస్తరిస్తూ మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఉన్న సభ్యులు, అలాగే ఉన్న మొత్తము ఆ కాంతి నలువైపులా శుద్ధి చేయడాన్ని మీరు అనుభూతి చెందండి. ఇల్లంతా కూడా శుద్ధమై కాంతితో నిండిపోవడాన్ని మీరు గమనించండి, అనుభూతి చెందండి. అదేవిధంగా ఆ కాంతి మరింతగా విస్తరిస్తూ మీ ఏరియా మొత్తము, అలాగే మరింతగా విజృంభిస్తున్న కాంతి నలువైపులా ఆ దివ్య కృపా కటాక్షాలు ఉన్న కాంతి మీ ప్రాంతము, మీ ఏరియా, మీ డిస్ట్రిక్ట్, అలాగే మీ సిటీ అన్ని వైపులా విస్తరిస్తూ రాష్ట్రం అంతా ఈ కాంతిమయం అవడాన్ని మీ ద్వారా మీరు అనుభూతి చెందండి. మరింతగా మీ నుంచి విస్తరిస్తున్న కాంతిమయమైన ఈ మహా చైతన్య శక్తి, శంబాల అమ్మవారి మహా చైతన్య శక్తి మొత్తము ఈ రాష్ట్రాన్ని శుద్ధి చేస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి జీవికి కూడా దివ్య చైతన్యాన్ని కలిగిస్తూ మన దేశమంతా ఈ కాంతితో నిండిపోవడాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. లేదా సంకల్పం చేసుకున్న మాస్టర్స్, మొత్తం భారతదేశంలో ఉన్న సమస్త జీవకోటికి కాంతితో ప్రభావం చెందుతూ, ఆ దివ్య కృపా కటాక్షాలతో ప్రచోదనం చెందుతూ ఈ కాంతి దేశము నుంచి ఒక మహా చైతన్య శక్తిగా భారతదేశం నుంచి నలువైపులా ప్రపంచం అంతా విస్తరించడాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. లేదా ఫీల్ ద డివైన్ గ్రేస్. మీలో ఇంత ప్రచండంగా విస్తరిస్తున్న కాంతి మీలో సర్వ కర్మలో పూర్తిగా దగ్ధమై
శంబాల అమ్మవారి యొక్క మహా విశ్వ చైతన్య శక్తితో నలువైపులా మీ ఆర్గన్స్లోని మీ మొత్తం ఇన్నర్ ఆర్గన్స్ అణువణువున కణకణమున మీ యొక్క పూర్తి ప్రక్షాళనకి ఆ అమ్మవారి యొక్క శక్తి చైతన్యాన్ని బాబాజీ కటాక్షాల ద్వారా అశ్వత్థమ ఆ ఫీల్ అవుతూ ఉండండి. ఎనర్జీని అలాగే తీసుకుంటూ ఉండండి. మీ నుంచి అలాగే కాంతి నలువైపులా విస్తరింపజేయండి. మీ బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటూ మీ శరీరం అంతా నలువైపులా విస్తరింపజేయండి. ఫీల్ ద గ్రేస్ ఆఫ్ బాబాజీ లవ్ అండ్ లైట్. విశ్వమాత మహాజగత్ మహాకాళి మూల చైతన్య శక్తిగా ఆ కాళీ అమ్మవారికి ప్రచండమైన విశ్వాల దాటి ఉన్నటువంటి అనంతంగా విస్తరించినటువంటి మూల చైతన్య శక్తి, అలాగే అమ్మవారికి కాళీ అమ్మవారికి అనంత కోటి పాద వందనాలు మరియు ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి చైతన్య శక్తితో అనంత విశ్వాల యొక్క మహా విశ్వశక్తుల యొక్క మహా చైతన్య శక్తిని గా ఉన్నటువంటి శాంభవి దేవి యొక్క అనుగ్రహానికి ఆ మాత యొక్క ప్రచండమైన అత్యద్భుతమైన ప్రేమ తరంగాల్ని బాబాజీ యొక్క శంబాల యొక్క మహాక్షేత్రానికి పాలకులుగా ఉన్నటువంటి విశ్వకు అనంత అపార పరమాత్మ స్వరూపులైన పరమశివుని రూపంగా ఉన్నటువంటి శ్రీ అమర ఆర్యం అవతార్ బాబాజీ కృపా కటాక్షాలకు ఆయన ద్వారా అందుకున్నటువంటి ఈ విశ్వ మహా చైతన్యానికి బాబాజీ యొక్క అనుగ్రహానికి బాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు. బాబాజీ యొక్క కరుణ కృప, ఆయన యొక్క అనుగ్రహం, ఆ పరమశివుని యొక్క దీవెనలు బాబాజీ ద్వారా ఎప్పటికీ ఎల్లప్పటికీ నాకు అన్ని జన్మలకి ఉండాలని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క
అనంతమైన, అసాధారణమైన, అపారమైన శక్తి చైతన్య క్షేత్రము శంబాలాకి అందుకోవడానికి ఆ అర్హతను కల్పించి ధ్యాన శోధనం ద్వారా మహాయోగానికి దారి చూపించినటువంటి ఈ యొక్క ప్రాసెస్లో క్రియాశీలక పాత్రగా మార్గదర్శకంగా ఉన్నటువంటి మనందరి యొక్క ప్రీతమ గురువు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజారి యొక్క పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్మకు అనంత కోటి నమస్కారాలు, ప్రణామాలు, పదాభివందనాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. ఈ యొక్క ప్రాసెస్లో మనందరికీ విశ్వ చైతన్య శక్తులను అందుకోవడానికి తోడ్పడినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా ఆత్మ పరిపూర్ణమైన మనస్సుతో వినమ్రతతో పత్రిసారికి పూర్ణాత్మకమైనటువంటి మా ప్రజ్ఞాత్మకు సాష్టాంగ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతతో అలాగే హిమాలయలో ఉన్నటువంటి పరమ గురువులకు నేషనల్ మాస్టర్స్ అందరికీ కూడా సాధువులకి, సంతులకి, సద్గురువులకి, గురువులందరికీ కూడా హృదయపూర్వక అభివందనాలు, నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ భూమాతలో క్రియాశీలక పాత్ర వహిస్తూ కేంద్ర బిందువులో ఉన్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, సకల దివ్య దేవతా మూర్తులకు అనంత కోటి నమస్కారాలు, పాదాభివందనాలు మరియు ఆత్మ అభివందనాలు. అదేవిధంగా ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి సకల జీవకోటి రాశికి ఆత్మ నమస్కారాలు, ఆత్మాభివందనాలు మరియు మిత్రుత్వంతో కూడిన ఆత్మ స్నేహంతో కూడిన ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రకృతి మాత్రం క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రకృతి అనంత కోటి అదేవిధంగా మనకి ధాతు పుష్టిగా ఉంటూ మనల్ని జీవన యొక్క స్థితిని ముందుకు నడిపిస్తున్నటువంటి అలాగే అమ్మవార్ల యొక్క శక్తి చైతన్యాన్ని నిలవ ఉంచుకుంటూ మనల్ని ప్రచోదనం చేస్తున్నటువంటి భూమాత యొక్క ఖనిజ సామ్రాజ్యానికి శతకోటి మరియు ఈ సమస్త 5 పంచలోకాలతో ఈ 5 రకాల స్థాయిలు కలిగి అనేక జన్మలుగా సాకుతూ తల్లిగా ఆత్మ తల్లిగా ఉంటున్నటువంటి విశ్వమాత మహాజగజ్జని కాళీమాత యొక్క స్వరూపంగా ఉన్న భువనేశ్వరి మాత రూపమైనటువంటి భూమాతకి అనంత కోట పాదాభివందనాలు. ఈ భూమాత యొక్క ఈ కృపా కటాక్షాలు ఎప్పటికీ నాపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ ఫర్ దివ్యధరణి ఈ యొక్క విశ్వ చైతన్య ప్రక్రియలో ఉన్నటువంటి ఆ పరమశివుని పరంగా ఇవ్వబడిన నా యొక్క పూర్ణాత్మకు శతకోటి ఆత్మ అనంత కోటి హర హర మహాదేవ శంభో శంకర హర 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 మహాదేవ్. ఓం నమ శివ, ఓం నమ శివ. నమో పార్వతీ హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమ శివ. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. ఆఖరి
8 7 6 5 4 3 1 3 2 1 0. ఓకే మాస్టర్, నెమ్మదిగా మీ అరచేతి కళ్ళ ముందు పెట్టుకోండి. 5 4 3 2 మీ కళ్ళు తెరిచి మీ అరచేతులు చూసుకోండి మాస్టర్. ఇంకా ఎవరు కళ్ళు తెరవలేని వాళ్ళు అలాగే ఆ ఎనర్జీని ఆస్వాదిస్తూ ఉండండి, అలాగే స్వీకరిస్తూ ఉండండి. ఎనర్జీ పాస్ అవుతున్న వాళ్ళు, అలాగే ఎవరన్నా వాళ్ళు షేర్ చేసుకోవాలంటే మీరు షేర్ చేసుకోవడం వల్ల మీ స్థితి స్థాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అలాగే వేరే వాళ్ళకు కూడా మీరు మార్గదర్శనం అవుతారు. కాబట్టి ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే మీ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే మేడం మీకు అన్మ్యూట్ చేస్తారు, షేర్ చేసుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్. మేడం ముందు మిమ్మల్ని అడగాలి, ఎలాగనిపించింది మేడం? చాలా మందికి మాటలు రావట్లేనట్టుంది, మత్తులోకి వెళ్ళిపోతారు బాగా. బావాజీ ఎనర్జీస్ అలాగే ఉంటాయి, మత్తులోకి వెళ్ళిపోయి మాటలు కూడా రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత చక్కగా మాకు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయారు. ఊగిపోతుంది శరీరం, అలా ఊగిపోతుంది. చాలా అద్భుతంగా ఇంత చక్కగా మెడిటేషన్ చేయించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు. అలా బాబాజీ కాన్షియస్ కనెక్ట్ చేశారు, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత హాయిగా అనిపిస్తుందో. మీరు రిలాక్స్ అంటున్నారు కదా సార్. ఫస్ట్ ఆ రిలాక్స్ అనగానే ఏదో ఒక రకంగా అయిపోతుంది సార్ మొత్తం. అవును, అప్పుడే మారిపోతుంది సార్ మొత్తం అంత. ఆ రిలాక్స్ అనడంలోనే నిన్న కూడా అన్నారు కదా, మీరు ఇంకా మాట్లాడుతుండగానే ఈ ఈ భాగంలో తేడా వచ్చేస్తుంది సార్. అలా రిలాక్స్ అనగానే ఎంత అద్భుతంగా ఉందో. థ్యాంక్ యూ.